హలో అందరికీ. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ ఎండు ముక్కల కర్రీ ఎలా చేయాలో చెప్తానండి. ముందుగా దానికోసం ఎండు ముక్కలు తీసుకొని వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలండి 1/2 అవర్ వరకు. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక చిన్న సైజ్ టమోటా ఇంకా 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలండి. మనం క్వాంటిటీని బట్టి టమోటా ఇంకా ఆనియన్ తీసుకోవాలండి. ఇది మంచిగా ఫ్రై అయ్యాక పక్కన తీసి పెట్టుకోవాలి చల్లారే వరకు. ఒక సేమ్ ప్యాన్ తీసుకొని 1.5 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. హీట్ అయ్యాక ఇందులోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి టమోటా ఇంకా ఆనియన్, ఇంకా దాంతోపాటు కరివేపాకు యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందే నానబెట్టి పెట్టుకున్న ఎండు ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. మనం ఈ కర్రీని ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. 10 to 12 విజిల్స్ వరకు రానివ్వాలి ప్రెషర్ కుక్కర్లో అయితే. ఇలా అయితే ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత 3 to 4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ పైకి తేలే వరకు. ఇలా అయిన తర్వాత 1/4 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఎక్కువ వేయకూడదు మరి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండబెట్టేటప్పుడు వేసుకుంటాం కదండి పసుపు ఇంకా సాల్ట్. సో సాల్ట్ ఎక్కువ వేయకూడదు. ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు, 1.5 స్పూన్ వరకు కారం పొడి, 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. 2-3 మినిట్స్ వరకు బాగా వేయించుకున్న తర్వాత మనం ముందే నానబెట్టి పెట్టుకున్నాం కదా ముక్కలు, ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఇంకొక గ్లాస్ వరకు కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఉడకడానికి టైం పడుతుంది. సో వాటర్ అనేది ఫిల్ చేసుకుంటుంది. కుక్ 30 మినిట్స్ వరకు కుక్ అయిన తర్వాత ఇలా వచ్చిందండి కర్రీ అనేది. లాస్ట్లో 1/2 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని కలిపి పెట్టుకొని తర్వాత 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఎండు ముక్కల కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ అనేది సంగటిలోకి కానీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.